శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో పేర్కొంటున్న క్షేత్ర దర్శనం ఒక్కసారి చేసుకుని అక్కడి అమ్మవారిని కోరికలు కోరుకుంటే చాలు. మీ కోరికలు ఫలించినట్టే. అంతటి మహిమాన్విత దివ్యక్షేత్రం గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో పేర్కొంటున్న క్షేత్రానికి ఒక్కసారి వెళ్లి అక్కడి అమ్మవారిని మీ కోరికలు నెరవేర్చవలసిందిగా కోరుకుంటే చాలు. మీరు కోరుకున్న కోరికలు ఫలించినట్టే. అంతటి మహిమాన్విత దివ్యక్షేత్రమిది. హైదరాబాదులోని ఉప్పల్కు అత్యంత సమీపంలో బోడుప్పల్లోని పెంటారెడ్డి కాలనీలో ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయమే నిమిషాంబాదేవి ఆలయం. భక్తులు ఒక్క నిమిషంలో కోరుకున్న కోరికలను నెరవేర్చే అమ్మవారిగా ప్రఖ్యాతిగాంచిన దేవత నిమిషాంబాదేవి. మొదటిసారి ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు ముందుగా ధ్వజస్తంభం దగ్గర తమ మనసులోని సంకల్పాన్ని తెలియజేసుకోవాలి. ఒక్క నిమిషంలో తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. అవకాశం ఉంటే దీపాలు కూడా వెలిగించవచ్చు. ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి దీపాలు వెలిగించిన తర్వాత దేవాలయం చుట్టూ 16 ప్రదక్షిణలు పూర్తి చేయాలి. అనంతరం దేవాలయంలోకి వెళ్లి నిమిషాంబాదేవి దర్శనం చేసుకోవాలి. ఎంతో ప్రసన్నంగా నిర్మల వదనంతో ఉండే ఆ నిమిషాంబాదేవి దర్శనం సర్వ మంగళకరం, సర్వ శుభకరం. భక్తులు ఒక్క నిమిషంలో కోరుకున్న కోరికలను తీర్చే కల్పవల్లి మాత నిమిషాంబాదేవి 21 రోజుల్లో సఫలీకృతం చేస్తుందని భక్తుల విశ్వాసం. కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు నిమిషాంబాదేవిని పునర్దర్శనం చేసుకోవాలి. కోరికలు తీరిన ఆ సందర్భంలో భక్తులు 108 ప్రదక్షిణలు చేయాలి. మాతా నిమిషాంబాదేవి ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు మాతా నిమిషాంబా దేవి దర్శనం చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రదక్షిణలు చేయడానికి అనుమతిస్తారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు నిమిషాంబపై శ్లోకం చదువుతూ చేయాలి. ఆ శ్లోకం ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి గౌరీ నారాయణీ త్రిపుర సుందరీ సింహవాహే ధర్మ ప్రవర్ధిని భవానీ లసత్ త్రినేత్రే త్రైలోక్య ధాత్రి నిమిషాంబా నమోస్తుతే. ఈ శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. మీ కోరికలు ఫలవంతం కావాలని ఆశిస్తున్నాం. త్రైలోక్య ధాత్రి నిమిషాంబాదేవి నమోస్తుతే.